మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో మీరు చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆడవాళ్ళందరూ ఎంతో ఇష్టపడే పండుగ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం రోజు మనము ఈ వ్రతం చేసుకుంటాం కదా. ఇది చాలా పెద్ద పండుగ కదా, అందుకోసమని అలంకరణ కానీ పూజకు సంబంధించినటువంటి పాత్రలు సిద్ధం చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా ముందు రోజే నేను సాయంత్రం నుంచే స్టార్ట్ చేస్తాను. అయితే ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమేం చేస్తున్నాను అని చెప్పేసి అది చూపిస్తూ మర్నాడు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మ్యాక్సిమం కవర్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూసేయండి. చింతకాయ తొక్కు, పాత చింతకాయ తొక్కు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు 2 years నుంచి కొంచెం చింతకాయ తొక్కు ఎక్కువనే పెడుతున్నాము. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ కడిగేది ఉంటుంది మా ఇంట్లో, అందుకని ఎక్కువ పెడతాను. ఆ చింతకాయ పచ్చడి తీసి ఇది రాగి ఇత్తడి, మా ఇంట్లో ఏంటంటే కొంచెం రాగి ఇత్తడికి ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. సో అందుకని ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఇవి చింతపండు చింతకాయ పచ్చడి వేసి కడిగి తెల్లగా తోముకొని అప్పుడు పూజ మొదలు పెడితే కానీ తృప్తి ఉండదు మాకు. అది ఇత్తడి రాగి కడిగి లోపల పెట్టుకున్న తర్వాత మనం ఎంబడే నల్ల అయిపోతాయి, అంటే ఈ వెదర్ గాలికి పాడైపోతాయి. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఒకవేళ అంటే నల్లగా అవ్వకుండా ఉండడానికి మీకు ఏమైనా టిప్ తెలిస్తే చెప్పండి, నాకైతే అసలు తెలియదు. ఎప్పటికప్పుడు ఇట్లా కడిగేసుకుంటూ ఉంటా. గురువారం లక్ష్మీవారం అని అంటారు కదా. సో మనకి ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు లక్ష్మీవారం రోజు ఇట్లా పసుపు కుంకుమ వేసి ఉంచితే అమ్మవారు వచ్చేసి బొట్టు పెట్టుకొని పసుపు తీసుకుంటుంది అని చెప్పేసి వెనకటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. నేను అదే ఫాలో అవుతున్నాను. నాకు ఇష్టమైన పండుగలలో నెంబర్ 1 ఇదే అనమాట. ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చేసి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే రేపంతా చాలా హడావిడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని, ఇవేమో దీపాల కింద పెట్టుకునేవి ప్లేట్లు, ఇవి వచ్చేసి అన్ని పూలు. 6 మంది కూర్చుంటాం కదా, కనీసం ఒక 3 సెట్లు పూలు, 3 సెట్లు అట్లా పసుపు కుంకుమలు అట్లా పెట్టుకొని ఉండడం కోసం ఇవన్నీ కడిగి పెట్టేసిన అనమాట నేను. ఇది వచ్చేసి అఖండ దీపం అని చెప్పేసి 2 సింబల్ ఉంటాయి ఇట్లా. దేవుడి దగ్గర ఇక్కడ పూజ స్టార్ట్ చేసి దీపం పెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఇవి ఒక బియ్యం పోసి దాంట్లో పెట్టేసి ఈ వత్తి ఉంటుంది కదా పెద్దది, నూనె నిండా పోసేసి దీపం పెడితే మళ్ళీ మర్నాడు అమ్మవారి పూజ చేసి కదిలిచ్చి అప్పుడు అఖండ దీపం అంతవరకు తెల్లవార్లు జాగరణ చేసి అది చూసుకుంటూ ఉండాలన్నమాట. మేము మొత్తం 4 తోటికోడళ్ళము, మా కోడళ్ళు 4 అనమాట. సో మొత్తం 8 మంది యాక్చువల్గా. కాకపోతే రేపు ఇద్దరికి కొంచెం ఆటంకం వచ్చింది, రావట్లేదు, చేసుకోవట్లేదు పూజ. 6 మందిని కలిసి చేసుకుంటున్నాము. 6 మందికి తగ్గట్టుగా నేను ఇవన్నీ సెట్లు కడిగి పెట్టినా అనమాట. ఈ జర్మన్ సిల్వర్, ఈ సెమ్మలు కానీ ఈ సెమ్మలు కానీ. ఇంకా పీట మీద పెట్టడానికి వెండి సెమ్మలు, ప్లేటు హారతికి, తర్వాత పంచామృతానికి 5 గిన్నెలు, ఒక ప్లేటు, తర్వాత నైవేద్యానికి వెండి కంచము, కలశానికి గ్లాసులు, చెంబు, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్వి వెండి సామాగ్రి అంతా కూడా నేను సిద్ధంగా రెడీగా చేసి పెట్టేసుకున్నాను. సో ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట. ఒక మీటర్ ఉన్నాయి. నోముకునే వాళ్ళకి పీఠం మీద పెట్టి నోముకుంటాం కదా. సో మర్నాడు కదిలిచ్చినప్పుడు అవి ఎవరి వాళ్ళు తీసేసుకొని కుట్టించుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి ఇవి తీసుకొచ్చిన. ఇది రేపు నేను కట్టుకోబోయే పట్టు చీర. సో చూసారా, మొన్న పూర్ణిమ ప్రింట్స్లో తీసుకున్నాను పట్టు చీర, కాదంబరి సిల్క్ దాంట్లో కంచి పట్టు చీర. సో ఇది మొన్న నేను మంగళగౌరికి మా అమ్మాయికి పెట్టిన చీర కూడా నేను పూర్ణిమ ప్రింట్స్లోనే తీసుకున్నాను. సో దానికి వీడియో కాల్ చేసి చూపించి నచ్చిందని తీసుకున్నాను. మంచి గ్రీన్ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. సూపర్ కాంబినేషన్ కదా, భలే నచ్చింది నాకైతే. కాదంబరి సిల్క్ అని కొత్తగా లాంచ్ చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ అండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి, చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. ఇది నేను రేపు కట్టుకోబోయే చీర, మళ్ళీ రేపు కలుద్దాం. సో ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం అనమాట. నాకైతే పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అత్తయ్య నోము పట్టించారు. లాస్ట్ ఇయర్ మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము, ఈసారి మా ఇంట్లో చేసుకుంటున్నాము. సో ఈ రోజు నేను కట్టుకునే శారీ అయితే ఇది వచ్చేసి ప్యూర్ బనారసి శారీ. దీనికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పేరప్ చేస్తున్నాను.
దీనికైతే మంచిగా సింపుల్గా మగ్గం అయితే చేయించుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా పూజకైతే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోయాను. వీడియో అప్లోడ్ చేయడము చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోకండి ప్లీజ్. కుదరలేదు నాకు పాపతోటి సిరి అందరు ఇంటికి రావడము, కొంచెం టైం సరిపోక నేను ఎడిటింగ్ చేయటం అనేది లేట్ అయింది. ప్లీజ్ స్కిప్ చేయకుండా అంత చూడండి, లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి శుభకార్యాలకైనా ఫస్ట్ గుమ్మానికి మనం తోరణాలు, మామిడాకులు, పువ్వులు పెడితేనే ఇంటికి పండగ కళ అనేది వచ్చేస్తుంది. సో వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది. నేను శారీ కట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. నేను కొంచెం వరలక్ష్మి వ్రతం రోజు కొప్పు కట్టుకొని మంచిగా పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో నా అటైర్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ నేను రీల్ చేసి పెట్టాను, మీరందరూ కూడా చూసి మంచిగా ఆదరించారు. నాకు చాలా బాగుందని అప్రిసియేషన్స్ వచ్చినాయి. సూపర్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మైసూర్ పాక్ రెడీ. ప్రతి శుక్రవారం ఏదో ఒకటి అమ్మవారికి స్వీట్ చేసి పెడతాను కదా. అయితే నేను ఇష్టంగా అమ్మవారికి చేసి పెట్టేది మైసూర్ పాక్ అనమాట. అమ్మవారికి ఫేవరెట్ అని నేను ఊహించుకొని అట్లా చేసి పెడుతుంటాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడ వరలక్ష్మి వ్రతం అయినా కూడా ఇక్కడ నేను చేసుకొని తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కూడా మా పెద్ద బావ గారు వాళ్ళ ఇంట్లో అయింది కదా, ఇక్కడ నుంచి చేసుకొని తీసుకుంటాను. ఆ వీడియోలో కూడా నేను చూపించిన. సో ఈరోజు కూడా మైసూర్ పాక్ అయితే చేసేసిన. ఇక్కడ చూపించండి, జమూన్ రెడీ. ఇక్కడ మా తోటి కోడళ్ళు నేను కలిసి మా అత్తగారి డైరెక్షన్లో అమ్మవారి దగ్గర అలంకరణాన్ని, పూజకు సంబంధించిన అన్నీ కూడా ఆస్వాదిస్తున్నాము. మన ఆడవాళ్లకు సౌభాగ్యాన్ని, తర్వాత సంపదను, విజయాన్ని అందించాలని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుకుంటూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి ముఖ్యమైన పండుగ. వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుగాను పడతులార జయరే. వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుగాను పడతులార జయరే. వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుగాను పడతులార జయరే. వరలక్ష్మి వ్రతము నగుమోముతో వనితలు నిత్య మల్లె పూలు తెచ్చి సిరివరదాయిని జడలు తురుమరే. నగుమోముతో వనితలు నిత్య మల్లె పూలు తెచ్చి సిరివరదాయిని జడలు తురుమరే. ముదితలు పసిడాభరణము మెడను వేయరే. సుదతులు సిరిమోమును సింగారించరే. పడతులార జయరే. వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుగాను పడతులార జయరే. వరలక్ష్మి వ్రతము పసిడి పంచపాత్ర నిండ పసుపు కుంకుమల నింపి అత్తరు పన్నీరు భరిణలందము
శ్రీలక్ష్మికి వేడుకాగాను పడతులార జయరే వరలక్ష్మి వ్రతము సో ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు, ఈశాన్వితో ఆడుతున్నారు చూడండి. అండ్ మేము నేను ఈశాన్వి ఇంకా శ్రీహిత ముగ్గురం కలంకారీ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. సో నేను కూడా ఇప్పుడు ఇండియాలోనే ఉన్నా అండ్ అమ్మ వాళ్ళు మంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, ఈశాన్వి కూడా ఉంది. సో అందరం ఫ్యామిలీ కలిస్తే బాగుంటుందని చెప్పి అత్తయ్య వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ మా అమ్మాయి చెప్పే ఉంటుంది కదా ఆల్రెడీ ఇట్లా అందరు కోడళ్ళు కలిసి కూర్చొని చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇది కూడా చెప్పింది, కొన్ని రీజన్స్ వల్ల ముగ్గురు కోడళ్ళు ఈసారి నోముకోవట్లేదు అనమాట, వాళ్ళు మిస్ అయినరు. ఇక్కడ వచ్చేసి యమున పూజ అనమాట, వరలక్ష్మి వ్రతం కన్నా ముందు చేసేది. వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుకాగాను పడతులార జయరే వరలక్ష్మి వ్రతము. ఇక్కడ చూడండి జనరేషన్ గ్యాప్, ఇక్కడ నలుగురు పెద్దోళ్ళు కూర్చున్నారు అత్తలు, అక్కడ ఒక్కతి పాపం అలేకి ఒక్కతి కూర్చుంది. నాకైతే మంగళగౌరి వేసుకున్నట్టే ఉండే అని చెప్పి చెప్తూ మంచిగా ఉన్నారు అందరు. ఇగో ఇక్కడ వీళ్ళందరూ రెడీ అయ్యి పూజ చేస్తుంటే వెనక మా చెల్లెళ్ళు రెడీ అయ్యి వచ్చి కూర్చొని ముచ్చట్లు పెడుతురు వాళ్ళు. అంటే నేను కూడా పెట్టినా అనుకోండి ముచ్చట్లు, మా చెల్లి మా చెల్లెళ్ళు అక్క మా అక్క వచ్చింది. సో ఇట్లా అందరం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వరలక్ష్మి వ్రతంలో వాళ్ళు పూజలు చేస్తుంటే మేము ముచ్చట్లు పెట్టుకుంటూ డేని స్పెండ్ చేసినాం అనమాట. యమున పూజ అయిన తర్వాత ఆ యమున గంగని తీసుకొచ్చి ఇక్కడ వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ దీపాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పూజ ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఇప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ దీపం పెట్టిన తర్వాత లోపల పూజ రూమ్లో కూడా అఖండ దీపం అని పెడతామని చెప్పాను కదా రాత్రి. సో అక్కడ అఖండ దీపం వెలిగించి అక్కడ అక్షంతలు వేసి దండం పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని ఈ పూజ ప్రారంభిస్తామన్నమాట. ఇది పద్ధతి అన్నమాట. ఇది వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి. వెనకటి నుంచి అంటే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళు అట్లా ఈ రూపు ఒక మొహం అనమాట ఇత్తడిదే తెచ్చుకొని దానికి చేసుకునేవాళ్ళు. సో అది కంటిన్యూషన్ అనమాట. ఎవరింట్లో అయినా కూడా అదే రూపు ఇత్తడిది మొహం తీసుకొని వెళ్ళి అమ్మవారిని అలంకరణ చేసి చేసుకునే పద్ధతి మా ఇంట్లో ఉందన్నమాట. అట్లా పెద్దగా చీరలు కట్టించడం అట్లా లేదు అనమాట. సో అందుకని ఆనవాయితీ ప్రకారంగా చేసుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఒక డిఫరెంట్ వైబ్ కదా. అసలు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చిన్న ఉన్నప్పుడు అంటే స్కూల్కి హాలిడేస్ ఉంటాయి, ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనగానే రెడీ అయ్యి అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయడం అట్లా ఉంటుంది. పేరెంట్ అనగానే సాయంత్రం పసుపు పెట్టాలి అందరి కాళ్ళకి, అదొక ఫ్యాన్సీ థింగ్ ఉంటుండే. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంటర్లో హాలిడే ఉండకపోతుండే, అందరు గర్ల్స్ అందరు లంగావణీలు చుడిదార్లు వేసుకొని వస్తుండే కాలేజ్కి. ఈవినింగ్ తొందరగా వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉండే జేఎల్స్ని. సో అదొకటి. మళ్ళీ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా పూజకి అమ్మవారిని రెడీ చేయడము అదంతా డిఫరెంట్
టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం నోముకోవడం. సో ఎప్పుడైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వరలక్ష్మి వ్రతం అంటే చాలా మంచి ఫీలింగ్, ఒక మంచి వైబ్, ఇంట్లో ఒక కళకళ, ఒక ట్రెడిషన్ని మంచి గుర్తు చేస్తుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ నాకు పర్సనల్గా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఫేవరెట్ ఫెస్టివల్. ఆ రోజులే వేరే అమ్మా. ముసల్దానమేనా ఇప్పుడు ఏమన్నా? కాదు, మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే మీ లైఫ్ వేస్ట్, అసలు మేము ఎంజాయ్ చేసినాం మా చిన్న ఉన్నప్పుడు డేస్ అన్నీ, అసలు అప్పట్లో మా కష్టాలు, మా లైఫ్, మా హ్యాపీనెస్, ఆ కష్టాల్లో మేము హ్యాపీనెస్ ఎత్తుక్కున్నాం అని చెప్పి మీరు చెప్తుండే మాకు లైఫ్ స్టోరీస్. అప్పుడు మేము మీరు ఏం చెప్తారు, మీరు ఏం లేదు, అన్ని లగ్జరీస్ మీకు ఇచ్చేసినాం అంటుండే. కానీ ఇప్పటికీ మేము చెప్తాం తెలుసా, ఏమని? ఆఫ్ కోర్స్ మాకు కూడా మా లైఫ్ స్టోరీస్ ఉంటాయి. జలజాక్షి మోమునకు జక్కవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 సగటు శ్రీ వెంకటేశు పట్టణము రాణి సగటు శ్రీ వెంకటేశు పట్టణము రాణి నిగడు సతి కళలకును నీరాజనం నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనకు నీరాజనం నిగుడు నిజ శోభనకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 చరణ కిసలయములకు సఖియరంబోరులకు చరణ కిసలయములకు సఖియరంబోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిధి జగనంబునకు అతివరి జనాభికిని అరిధి జగనంబునకు అతివరి జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయములకు నీరాజనం 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 సమర్పయామి నమస్కారం. పాడని ఎందుకంటే అది నమస్కారం చేసుకుంటాం అందరూ. పాడమ్మా. సో మొత్తానికి చాలా తృప్తిగా, హ్యాపీగా, ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము. హారతి తీసేసుకొని అందరూ అమ్మవారికి దండం పెట్టుకొని చక్కగా మంత్రపుష్పం చెప్పిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని అప్పుడు ఇంకా భోజనాలు అవి ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకుంటాము. మా వియ్యంకులు తర్వాత మా బావగారి అల్లుడు కూతురు
తర్వాత మరుదుల పిల్లలు మేమంతా కలిపి, అంటే మా మామయ్య గారి కుటుంబం అంతా కలిసి దాదాపు ఒక 40 మందితో సింపుల్గా ఈ పూజ చేసుకున్నాము. ఇంకా కొంతమంది రాలేదు, మా ఆడపడుచుల వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం ఇదే రోజు ఉండింది కాబట్టి సో వాళ్ళు రాలేదు. ఇంకా వాళ్ళు కూడా వస్తే ఇంకా గలగలగలా ఉండేది. సో అదనమాట. కాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదో సంసదకం శిలాభిస్థలం వత్యాగోషధనిగమం తస్యాంతే సుషితకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచర్విశ్వతో ముఖః స్తోమభగ్భ్యభజం తిష్టన్నాహారవజ్రఃకైః క్రియగూఢమలశాయైరస్మయస్తస్య సంతః సంతాపిగతిः సందేహమాపాదతలమస్తకः తస్య మధ్యే మణిజిఘానయోర్ధా వ్యవస్థితः నీరదో యదమధ్యస్థాభిర్జుల్లేకే శివాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితः తద్బ్రహ్మ సహరిసేంద్రస్యోక్షరः పరమస్రాట్ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అనుదర్శనతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు పర్యజ్ఞస్త్వం మహత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః పంతరాపావో జ్యోతిరసోమృతం బ్రహ్మోద్భవత్స్వరం జయ రే వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుగాను పడతులార జయ రే వరలక్ష్మి వ్రతము విడువక శ్రీలక్ష్మికి వేడుగాను పడతులార జయ రే వరలక్ష్మి వ్రతము. మొత్తం తీసుకోండి, పళ్ళెం బయటికి తీసుకోండి. తీసుకొని తూర్పు దిక్కు మళ్ళీ ఒకరికొరు కట్టుకోండి. కట్టుకునేటోళ్ళు చెప్పండి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. నెక్స్ట్ పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. పద్నామి చెప్పు. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. మంత్రం పద్నామి చెప్పాలి. హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. నోముకున్న వాళ్ళందరము తోరాలు కట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చిన ఆడపిల్లలు, అంటే మా బావగారి కూతురు, నా కూతురు సిరి, ఇద్దరు ఆడపిల్లలకి కూడా తోరాలు కడతామన్నమాట మేము. అంటే ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం అంటాం కదా. సో అమ్మవారికి తోరం పెట్టి వాళ్ళకి కడితే సాక్షాత్తు అమ్మవారికే మనం కట్టినాము అన్న నమ్మకం మాకు ఉంటుంది కాబట్టి సో అట్లా చేస్తాము. ఆ తర్వాత ఒక బ్రాహ్మడికి తండుల వాయనం ఇచ్చి తాంబూలం దక్షిణ ఇచ్చేసి దండం పెడతామన్నమాట. సో చూసారు కదండి వీడియో. పంచలక్ష్ములతో ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాము. సో మీరు కూడా చాలా బాగా జరుపుకున్నారని చెప్పేసి భావిస్తున్నాను. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఎండులో చెప్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.